ఈరోజు ముఖ్యంగా టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి ముక్త్యార్ గారు ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో పెద్ద ఎత్తున చేరడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీలో ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ టీడీపీ పార్టీకి అండగా ఉంటూ టీడీపీ ప్రభుత్వం వచ్చినాక మా బతుకులు బాగుపడతాయి, మేమందరం కూడా ఇంకా మంచి సేవా కార్యక్రమం చేయొచ్చు అని చెప్పి ఉద్దేశంతో ఆయన అనేక పార్టీకి నిలబడిన నాయకుడు ముక్త్యార్ గారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలల కాలంలో ముక్త్యార్ గారికే కాదు, సామాన్య ప్రజలు కూడా అడిగినా కూడా చెప్తారు ఏ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన అందిస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. సాధారణంగా మనం చూసుకుంటే ఇలాంటి వలసలు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారంటే ఇలాంటి వలసలు ఎలక్షన్స్ ముందో లేక ఏమైనా ప్రభుత్వాలు కొత్త వస్తున్నాయని చెప్పేసి మారడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే ఇంకా ఎలక్షన్స్కి 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల ముందు ఇలా టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వలసలు వస్తున్నాయంటే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈరోజు అనంతపురం నగరంలో చూసుకుంటే నేను చెప్పే విషయం కాదు, అనేక ప్రముఖ పత్రికలు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, అనేక పార్టీలు కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈరోజు అరాచకాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, భూదందాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, అనేకవంటివి ఈరోజు టీడీపీ నాయకులు కావచ్చు, కూటమి నాయకులు ఏ విధంగా కూటమి ప్రభుత్వానికి ముందుకు తీసుకున్న విషయం కూడా ఒకసారి గమనించాలి. అనంతపురం నగరం అంటేనే ఒక ప్రశాంతతకు మారుపేరు. గతంలో అనేక మంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అనేక పార్టీల నుంచి ఇక్కడ గెలవడం జరిగింది. కానీ ఇలాంటి సంస్కృతి ఎప్పుడు చూడలేదు ఇక్కడ అనంతపురం నగరంలో. అనంతపురం నగరం చూస్తే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా డబుల్ రిజిస్ట్రేషన్ అంటారు, డాక్యుమెంట్స్ లేకుంటే జీపీఏ పుట్టించేస్తారు. అధికారులు ఏం చేస్తున్నారు? పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఎంఆర్ఓ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, సబ్ రిజిస్టర్ గారు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కూటమి ప్రభుత్వ నేతలు చెప్తే చాలు వాళ్ళకి ఏ పైన కూడా అది జెన్యూన్గా ఉందా లేదా, ప్రభుత్వ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉందా లేదా ఏమి చూడాల్సిన అవసరం లేదు, ఏమైనా చేసేస్తారు. ఇంత దౌర్భాగ్యంగా ఈరోజు అనంతపురం నగరం ముందుకు పోతున్న విషయం కూడా అందరూ కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా మనం చూసుకుంటే అనంతపురం నగరమే కావచ్చు, రాష్ట్రంలో ముస్లిం మైనారిటీకి ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక పార్టీ ఏదైనా ఉంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అనంతపురం నగరంలో చూసుకుంటే అనంత వెంకటరామరెడ్డి గారు కూడా ముస్లిం మైనార్టీకి ఏ విధంగా ప్రాధాన్యత గమనించాలి. ఈ 18 నెలల కాలంలో ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా ఇబ్బంది పడిన విషయం కూడా మీరు మరోసారి గమనించాలి. గతంలో మనం చూసుకుంటే సాయినగర్ ఇష్యూ చూసుకోవచ్చు. సుమయ్య అనే షాప్స్ ఆసరా ఆప్టికల్ సంబంధించి ఒక డబుల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, డీసీఎంఎస్ స్థలం ఆయమకు అందలేదని చెప్పేసి ఆయమ మెహతాజ్ సూసైడ్ చేసుకోవడం కావచ్చు. అదేవిధంగా నిన్నటి రోజు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు కార్పొరేటర్ కుమారుడు దాదు పైన కక్ష సాధింపు అరెస్ట్ చేయడం కావచ్చు. రిజిస్టర్ ఆఫీస్ దగ్గర 40 డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ భర్త ఆయన మైనార్టీ యువకుడి పైన చేసుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇంత దారుణంగా వైఎస్ఆర్సీపీ నాయకులపైన అక్రమ అరెస్ట్ కావచ్చు, మైనార్టీలపైన ఏ విధంగా ఇబ్బంది పెట్టిన విషయం కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి. కేవలం మైనార్టీలే కాదు, వైశ్యాస్ కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు, అనేక మంది ఈరోజు వైశ్యాస్ సంబంధించి కూడా డబుల్ రిజిస్ట్రేషన్ స్థలం ఆ రోజు ఆక్యుపై చేశాలని చూశారు. బ్రాహ్మిన్స్ సంబంధించిన కూడా అక్కడ డబుల్ జీపీఏ తయారు చేసి అది కూడా ఆ స్థలం కూడా కాజేయాలని చూస్తారు. వాళ్ళ పార్టీలోనే ఇది నేను చేయలేదు, ఇది నువ్వు చేయలేదు, నేను చేయలేదు అని చెప్పేసి ఏ విధంగా ముందు పోతే విషయం కూడా ఒకసారి గమనించాలి. అయినప్పటికీ ఇవన్నీ కాకుండా మా మున్సిపల్ కార్పొరేషన్లో ఏ ఒక జెన్యూన్ ఆధారం లేకుండా ఆర్ఐ ఉంటారు, ఆర్ఓ ఉంటారు, డిప్యూటీ కమిషనర్ గారు ఉంటారు, కమిషనర్ గారు ఉంటారు, మ్యూటేషన్ కూడా చేసేస్తారు ఒక వ్యక్తి పైన. ఇంత దారుణంగా ఈ వ్యవస్థ ముందుకు పోతుందంటే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. నేను ప్రజలందరికీ కూడా ఒకటే కోరుకుంటున్నాను. చాలామంది అమెరికాలో ఉంటారు, చాలామంది వృద్ధులు ఉంటారు, వయసులో ఎక్కువ వాళ్ళు ఉంటారు. ఈరోజు పరిపాలన ఏ విధంగా జరుగుతుందో ప్రజలందరూ ఒకసారి గమనించాలా. మీరందరూ కూడా మీ డాక్యుమెంట్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి. నమ్మకే లేదు ఇది ఏ విధంగా ఉందో. అనంతపురం నగరంలో మనం ఇక్కడే ఉంటామో మా స్థలాలన్నీ కూడా వేరే వాళ్ళపైన అయిపోతున్నాయి. మీరు ప్రజలందరూ కూడా ఒకసారి మీరందరూ కూడా ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ అందరూ కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎవరు ఎప్పుడు మార్చేస్తున్నారు కూడా తెలియని పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలా. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ
మైనార్టీల ప్రాధాన్యత విషయం కూడా అందరూ గమనించాలా. గతంలో నాకు మేయర్ అయితే కావచ్చు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కావచ్చు, 10 మంది కార్పొరేటర్లు కావచ్చు, ఉర్దూ అకాడమీ చైర్మన్ కావచ్చు, అనేక మంది కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మైనార్టీలు కూడా టీడీపీ కూటమి నాయకులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా. ఒక పార్టీ పదవి ఇవ్వరు, ఒక ప్రభుత్వ పదవి కూడా మంచిది ఇవ్వరు ముస్లిం మైనార్టీలు. అంత హీనంగా ముస్లిం మైనార్టీలు అక్కడ టీడీపీలో ఉన్నారు. ప్రజలందరూ ఒకసారి గమనించాలా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముస్లిం మైనార్టీలు కావచ్చు, ప్రతి ఒక్క కులాల వాళ్ళు కూడా టీడీపీ నాయకులు బుద్ధి చెప్తారని తెలియజేస్తారు.